నాడు రథయాత్ర నిర్వహించు. నేను జగన్నాథుడినై భక్తకోటిని అనుగ్రహిస్తాను అని పలికాడు. ఆ శుభముహూర్తానే ఇంద్రద్యుమ్నుడు బలభద్ర, సుభద్ర, సుదర్శన సహిత శ్రీ జగన్నాథుడిని వైభవంగా ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. జగన్నాథ క్షేత్రం భక్తుల పాలిట పురుషోత్తమ క్షేత్రంగా జగన్నాథుడి దివ్యధామంగా రాలుతోంది. చేసిన సంప్రదాయాలను కొనసాగిస్తూ రథయాత్రలు, నవకళేబర ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. క్షేత్రంలోనైనా నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క పూరిలో మాత్రమే అధిక ఆషాఢం నవ ఉత్సవ నిర్వహణ మొత్తం 4 నెలల పాటు కొనసాగుతుంది. అధిక ఆషాఢ మాసం వచ్చిన ఏడాదిలో ఉగాది రోజున జగన్నాథ స్వామి ఈ ఏడాది నవకళేబర ఉత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు స్వామివారి అనుమతి తీసుకుంటారు. వసంత నవరాత్రులు పూర్తయిన మరుసటి రోజున అంటే చైత్రశుద్ధ దశమి రోజున స్వామివారి విగ్రహాల నిర్మాణానికి అవసరమైన కలప వృక్షాల వేట కోసం ఓ ప్రత్యేక బృందం పూరీ నుంచి బయలుదేరుతుంది. ఈ వేడుకనే వనజగా యాత్ర అంటారు. అంటే నవకళేబర ఉత్సవం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందన్నమాట. స్వామివారు పూరీ క్షేత్రంలో ఆవిర్భవించటానికి కారకుడైన విద్యాపతి వంశస్థులు ఈ బృందంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. వారి నాయకత్వాన్ని వనజగా యాత్ర కొనసాగుతుంది. విద్యాపతి వంశస్థుణ్ణి పతి మహాపాత్ర అంటారు. పతి మహాపాత్ర అధ్యక్షుడిగా ఉన్న వనజగా యాత్ర బృందంలో 20 మంది దైత్యాపతులుంటారు. రథయాత్ర సమయంలో జగన్నాథత్రయం బయటకు వచ్చినప్పుడు వారిని రథాలపై తీసుకువచ్చేది మొదలు తిరుగు రథయాత్ర పూర్తయి 3 దేవతలు గర్భాలయంలోకి వెళ్లేంత వరకు సేవలు చేసేవారినే దైత్యాపతులు అంటారు. ఇంకా చరిత్రలోకి వెళ్తే ఇంద్రద్యుమ్నుడి కాలంలో సముద్రంలో కలపలు కొట్టుకు వచ్చినప్పుడు వాటిని భద్రంగా రాజ్యానికి చేర్చిన వారే దైత్యాపతులు. అందుకే నవకళేబర ఉత్సవ సమయంలో, రథయాత్ర సమయంలో దైత్యాపతులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దైత్యాపతులు జగన్నాథుడి సేవకులే కాని అర్చకులు కాదు. ఈ 2 ఉత్సవాల సమయంలో తప్ప మిగతా రోజుల్లో వీరికి జగన్నాథుడి ఆలయంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ బృందంలోనే 9 మంది మహారాణాలు ఉంటారు. మహారాణాలు అంటే శిల్పులు అని అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాది కొత్త రథాలు నిర్మించేది వీరే. విగ్రహాలకు అవసరమైన కలప వృక్షాలు దొరకగానే వాటిని గొడ్డలితో కొట్టేది వీరే. ఆ తర్వాత స్వామివారి కొత్త విగ్రహాలు తయారు చేసేది వీరే. మహారాణా అంటే మహాశిల్పి అనే మరో అర్థం కూడా ఉంది. ఈ బృందంలో ఒక లెంఖ కూడా ఉంటాడు. వనజగ యాత్రకు వెళ్లే వారికి జగన్నాథుడే రక్షగా నిలుస్తాడనేందుకు ప్రతీకగా ఓ సుదర్శన చక్రాన్ని లెంఖ తీసుకువెళ్తాడు. ఇక ఈ బృందంలో 16 మంది బ్రాహ్మణులు కూడా ఉంటారు. దేవతా వృక్షాలు దొరికిన సమయంలో వీరు పూజాధికాలు నిర్వహిస్తారు. ఇక చివరగా ఈ బృందంలో 30 మంది పోలీస్ ఆఫీసర్లు, 2 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉంటారు. రాజుల కాలంలోనైతే సేనాధిపతులు, సైన్యం వెంట వెళ్లేవారు. కానీ కాలం మారి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత సైనికులు, సేనాధిపతుల స్థానంలో పోలీసులు వెళ్తున్నారు. అయితే పరిస్థితులను అనుసరించి బృంద సభ్యుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వనజగా యాత్ర ప్రారంభానికి ముందు ఈ బృంద సభ్యులంతా పూరీ రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ మహల్కు చేరుకుంటారు. పూరీలో జగన్నాథ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇప్పటికీ రాచరిక వ్యవస్థ కొనసాగుతోంది. పూరీ మహారాజు తన మహల్లోనే ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి పట్టు వస్త్రాలు, తాంబూలం అందించడంతో వనజగా యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది. జగన్నాథుని శుద్ధ దశమి నాడు జగన్నాథుడి ఆజ్ఞతో పూరీ క్షేత్రం నుంచి బయలుదేరిన వనజగా బృందం ఎన్నో కఠిన నియమాలను అనుసరించాల్సి ఉంటుంది.
వీరు వెళ్లే మార్గంలో ఎక్కడ పడితే అక్కడ విశ్రమించటానికి ఉండదు. ఏది పడితే అది తినటానికి వీల్లేదు. ఏ విధమైన వాహనాల్లోనూ ప్రయాణించకూడదు. కేవలం ఎడ్ల బండిలో మాత్రమే ప్రయాణించాలి. యాత్ర జరుగుతున్నంతసేపు ఆలయాలు, ఆశ్రమాల్లోనే విశ్రమించాలి తప్పించి ఎవరి ఇళ్లకు, సత్రాలకు వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ కఠిన నియమాలు అనుసరించాల్సి ఉంటుంది. ఎవరైనా నియమాలు తప్పితే వారిని బృందం నుంచి బహిష్కరించి తిరిగి పూరికి పంపించేస్తారు. మహారాజు అనుమతితో వనజగా యాత్ర ప్రారంభించిన బృందం తొలి ప్రస్థానంలో భాగంగా పూరికి 50 మైళ్ళ దూరంలో ఉన్న కాకత్పురాకు చేరుకుంటారు. మంగళాదేవి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్రం కాకత్పుర. ఇక్కడే కొన్ని రోజుల పాటు బస చేస్తారు. ఈ సమయంలో బృంద సభ్యులు మొత్తం మంగళాదేవి ఆలయంలోని ప్రసాదం కానీ, పూరీ క్షేత్రం నుంచి తెచ్చుకున్న ప్రసాదం కానీ తింటారు తప్పించి మిగతా ఏ ఆహార పదార్థాలు స్వీకరించరు. దైత్యాపతి బృందంలో అందరికంటే పెద్దవాడు. వ్యావహారిక భాషలో చెప్పాలంటే సీనియర్ మోస్ట్ దైత్యాపతి. ప్రతిరోజు రాత్రి మంగళాదేవి ప్రధానాలయంలో నిద్రిస్తాడు. అలా నిద్రించిన సమయంలో జగన్నాథత్రయం నూతన విగ్రహాలకు అవసరమయ్యే కలప వృక్షాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో మంగళాదేవి అమ్మవారే స్వప్నంలో తెలియచేస్తుంది. అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చేదాకా ఈ బృందం ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు, సుదర్శనుడు ఈ నలుగురి విగ్రహాలు రూపొందించేందుకు వేరువేరు వృక్షాలు అవసరమవుతాయి. అంటే అమ్మవారు 4 వేరువేరు ప్రదేశాల్లోని 4 వృక్షాలకు సంబంధించిన వివరాలు స్వప్నంలో చెబుతుందన్నమాట. ఆ వృక్షాలు వెతికే పనిలో బృంద సభ్యులు బయలుదేరతారు. పూరీ క్షేత్రం చుట్టుపక్కల పరిధిలోని 100 మైళ్ళ దూరంలో ఎక్కడైనా ఈ వృక్షాలు ఉండవచ్చు. అమ్మవారు ఆజ్ఞాపించిన మార్గం వైపే వీరు వృక్షాన్ని వెతికేందుకు వెళ్తారు. ఈ కలికాలంలో కూడా అమ్మవారు స్వప్నంలో కనిపించడం ఏమిటి, చెట్ల గురించి చెప్పడం ఏమిటి అనే అనుమానం కలగవచ్చు. కానీ మంగళాదేవి తన మహత్యాన్ని చాటేందుకు కొన్నిసార్లు సర్పరూపంలో ఈ బృందానికి మార్గనిర్దేశం చేస్తుందని చెబుతారు. చెప్పడమే కాదు, ఒక్కోసారి సర్పాలు నిజంగానే వనజగా బృందానికి దారి చూపుతుంటాయి. ఈ వృక్షాలకు ఖచ్చితమైన ప్రత్యేకతలు ఉంటాయి. విగ్రహ నిర్మాణం కోసం ఎంపిక చేసే 4 వేప వృక్షాలే అయి ఉండాలి. జగన్నాథుడి విగ్రహ నిర్మాణానికి ఎంపిక చేసే వృక్షమైతే ఆ చెట్టుకు ఖచ్చితంగా 4 ప్రధానమైన శాఖలు ఉంటాయి. ఆ చెట్టు బెరడు నలుపు రంగులోనే ఉండాలి. వృక్షాలపై శంఖం, చక్రం, గద, పద్మం ముద్రలు ఉండాలి. చెట్టుకు సమీపంలో తప్పనిసరిగా శ్మశానం ఉండాలి. చెట్టు కిందన లేదా చెట్టు వేర్లు వ్యాపించిన పరిధిలో పాముల పుట్ట కూడా ఉండాలి. చెట్టుపై ఎలాంటి గూడు ఉండకూడదు. చెట్టుకు సమీపంలో నది లేదా చెరువు ఉండాలి. ఒకవేళ జలవనరులు లేకపోతే 3 వైపులా పర్వతాలైనా ఉండి ఉండాలి. చెట్టుకు సమీపంలో మారేడు, జమ్మి, గన్నేరు వంటి దేవతా వృక్షాలు ఏదో ఒకటి ఉండి తీరాలి. చెట్టుకు సమీప ప్రాంతంలో శివాలయం కూడా తప్పనిసరి. చెట్టుకు ఎలాంటి చెదలు పట్టి ఉండకూడదు. ఇక బలభద్రుడి విగ్రహం కోసం వెతికిన వృక్షానికి 7 ప్రధాన శాఖలు ఉండాలి. చెట్టు వెదురు లేత నలుపు లేదా తెల్లని రంగులో ఉండాలి. దానిపై శంఖం, చక్రం, పద్మం గుర్తులతో పాటు నాగలి గుర్తు ఉండాలి. ఈ చెట్టు సమీపంలో కూడా శ్మశానం ఉండాలి. జగన్నాథుడి వృక్షానికి ఉన్న ఇతర నియమాలన్నీ బలభద్రుడి వృక్షానికి కూడా వర్తిస్తాయి. ఇక సుభద్రాదేవి విగ్రహం కోసం అన్వేషించిన వృక్షానికి ప్రధానంగా 7 శాఖలు ఉండాలి. అమ్మవారి విగ్రహం కోసం ఎంపిక చేసిన చెట్టుకు కూడా శంఖ, చక్ర చిహ్నాలు ఉండి తీరాలి. పద్మం గుర్తు స్పష్టంగా కనిపించాలి. ఈ వృక్షానికి సమీపంలో కూడా శ్మశానం, ఆలయం, నది, వల్మీకం తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి అన్ని ప్రత్యేకతలు ఉంటేనే సుభద్ర గారు వృక్షాన్ని ఎంపిక చేస్తారు. సుదర్శన చక్ర విగ్రహం కోసం వెతికిన వృక్షానికి 3 శాఖలు ఉండాలి. చెట్టు వెదురు ముదురు నలుపు రంగులో ఉండాలి. వృక్షం పైన సుదర్శనాన్ని తలపించే విధంగా చక్రం ఉండాలి. శంఖం, గద, పద్మం చిహ్నాలు కూడా ఉండాలి. జగన్నాథత్రయం వృక్షాలకు ఉన్న అన్ని నియమ నిబంధనలు ఈ సుదర్శన వృక్షానికి కూడా వర్తిస్తాయి. ఇలా ఈ 4 వృక్షాల ఆచూకీని కూడా ఓ క్రమ పద్ధతిలో ప్రకటిస్తారు. ముందుగా సుదర్శనుడి వృక్షాన్ని, ఆ తర్వాత బలభద్రుడి వృక్షాన్ని, ఆ తర్వాత సుభద్ర వృక్షాన్ని, చివరిగా జగన్నాథుడి వృక్షం ఎక్కడ ఉందో ఈ బృందం ప్రకటిస్తుంది.
ఆ వృక్షాలు ఎక్కడున్నాయో ప్రకటించగానే భక్తులు తండోపతండాలుగా ఆ ప్రాంతాలకు వెళ్లి దారు వృక్షాలను దర్శించుకుంటారు. దేవర ఉత్సవంలో భాగంగా వృక్షాన్వేషణకు బయలుదేరిన వనజగా బృందం ఒక్కో వృక్షాన్ని ప్రకటిస్తుంది. అలా వృక్షాన్ని ప్రకటించిన వెంటనే ఒడిషా ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి తరలి వస్తుంది. అది ఎంతటి మారుమూల ప్రాంతమైనా సమస్త సౌకర్యాలు సమకూరుస్తుంది. వృక్షానికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను నియమిస్తారు. ఇక్కడ గమనించాల్సిన మరో విశేషం ఏమిటంటే దేవతా వృక్షాన్ని ప్రకటించగానే ఆ చెట్టు ఆకును కూడా ఎవరూ తినరాదు. అలా తింటే ఆ చెట్టు ఎంగిలిపడి విగ్రహ నిర్మాణానికి అర్హమైనది కాదని భావిస్తారు. అందుకే భక్తులు సైతం ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. వనజగా బృందంలోని సభ్యులంతా వృక్షమున్న ప్రాంతానికి చేరుకోగానే అక్కడ పండుగ వాతావరణం చోటు చేసుకుంటుంది. వృక్షానికి సమీపంలో వీరు బస చేసేందుకు తాత్కాలిక ఆవాసాలు నిర్మిస్తారు. వాటిని సబర్పలి అంటారు. వృక్షానికి ఎదురుగా ప్రత్యేకమైన యజ్ఞవాటికను నిర్మిస్తారు. వృక్షాన్ని ఖండించటానికి ముందు రోజు రాత్రి సమీపంలోని నది నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలంతో 108 బిందెలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. పాతాళ నృసింహుణ్ణి ఆరాధించి పూజిస్తారు. పాతాళ నృసింహుణ్ణి పూజించే సంప్రదాయం ఈ ఉత్సవంలో మాత్రమే కనిపిస్తుంది. పూర్ణాహుతి అనంతరం వృక్ష ఛేదనను ప్రారంభిస్తారు. ముందుగా బృందానికి అధ్యక్షత వహించే పతి మహాపాత్ర బంగారు గొడ్డలితో చెట్టుపై వేటు వేస్తాడు. ఆ తరువాత ప్రధాన దైత్యాపతి వెండి గొడ్డలితో వేటు వేస్తాడు. చివరిగా శిల్పాచార్యుల్లో ముఖ్యుడైన ప్రధాన మహారాణా ఇనుప గొడ్డలితో వేటు వేస్తాడు. ఆ వెంటనే మిగతా మహారాణాలు సహాయకులు గొడ్డళ్లతో చెట్టును పూర్తిగా నేలకూలుస్తారు. చెట్టును నేలకూల్చడం అనేది సూర్యాస్తమయం తర్వాతే జరపటం నవకళేబర ఉత్సవంలో కనిపించే మరో సంప్రదాయం. చెట్టును నరుకుతున్నంతసేపు జగన్నాథుడి జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. పూర్తి కాగానే విగ్రహ నిర్మాణానికి అవసరమైన చెట్టు భాగాలను ప్రత్యేకంగా సేకరించి వాటిని పూర్తిగా పట్టు వస్త్రాలతో చుడతారు. చెట్టును ఖండించటం అంటూ పూర్తయిన తర్వాత వనజగా బృందంలోని వారు మినహా మిగతా ఎవ్వరూ ఆ వృక్ష భాగాలను తాకటానికి వీల్లేదు. వృక్షంలో అవసరమైన దారువును సేకరించి వాటికి పట్టు వస్త్రాలు చుట్టిన తర్వాత మిగిలిపోయిన కొమ్మలన్నింటినీ ఎక్కడైతే చెట్టును పెకిలించారో అక్కడే పూడ్చి పెడతారు. దేవతా విగ్రహ నిర్మాణానికి వినియోగించిన కలప మరే ఇతర అవసరాలకు వినియోగించకూడదు అనేది మరో నియమం. అందుకే ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. మిగిలిన కలపను పాతిపెట్టిన ప్రదేశం కూడా ఆ తర్వాత పూజనీయ స్థలంగా మారిపోతుంది. విగ్రహ నిర్మాణానికి అవసరమైన కలపను సేకరించి వాటికి పట్టు వస్త్రాలు చుట్టిన అనంతరం ఆ కలపను ప్రత్యేకంగా రూపొందించిన 6 చక్రాల ఎడ్ల బండిపైకి చేరుస్తారు. ఈ బండిని సాగడి అంటారు. ఈ బండిపైనే పూరి క్షేత్రం వరకు దారువును తీసుకువెళ్తారు. పూరి క్షేత్రానికి ఉన్న దూరాన్ని బట్టి ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యంలో సైతం వివిధ గ్రామాల ప్రజలు దారువుపై పూలవర్షం కురిపిస్తారు. రహదారులపై ముగ్గులు వేస్తారు. చివరిగా పూరి క్షేత్రానికి చేరుకోగానే ఆ దారువులు నగర ప్రవేశం చేయటానికి ఓ అమ్మవారి అనుమతిని తీసుకుంటారు. ఆమె అలంచండి అమ్మవారు. పూరి శివార్లలో ఉన్న ఈ అమ్మవారి అనుమతి తీసుకున్న తర్వాతే ఆ దారువులను జగన్నాథుడి ఆలయ ప్రాంగణానికి తీసుకువెళ్తారు. ఈ ప్రక్రియలో 4 దారు వృక్షాలను గుర్తించడం మొదలు వాటిని పూరి క్షేత్రానికి చేర్చడానికి నెల నుంచి నెలన్నర రోజుల సమయం పడుతుంది.